రైతన్నలారా నమస్కారం. మన వరి పొలాలలో ఎక్కువగా కనిపించే ఈ గడ్డి కలుపు గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మొదట్లో ఇది వరి మొక్కలాగా కనిపిస్తుంది, కాబట్టి చాలా మంది గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. కానీ ఇది చాలా వేగంగా పెరిగి భూమిలో ఉన్న సారాన్ని మొత్తం ఇదే గుంజేస్తుంది, వరి మొక్కలకు అందకుండా చేస్తుంది. ముఖ్యంగా చిన్న దశలోనే దీన్ని నియంత్రించడం ద్వారా చాలా మేలైన ఫలితాలు వస్తాయి. లేదంటే ఇది పెద్దగా అయిన తర్వాత దీన్ని కంకులు వేసి దీని నుంచి వచ్చే గింజలు భూమిలో రాలినాయి అనుకోండి, నెక్స్ట్ పంటకు కూడా ఇవి మళ్ళీ మొలకెత్తి కలుపు సమస్యని అధికం చేసే మొదలవుతుంది. కోసం దీన్ని మనం మొదటి దశలోనే గుర్తించినట్లయితే, అంటే నాటు వేసినాక 15 నుంచి 25 రోజుల మధ్యలో సరైన మందు వేస్తే దీని నివారణ జరుగుతుంది. 20 నుంచి 30 రోజుల్లో మాత్రం ఆ కలుపు మొక్క అనేది 2 లేదా 3 ఆకులు వేస్తుంది. ఈ దశలో ఉన్నప్పుడు పోస్ట్ ఎమర్జెన్సీ మందులు ఉపయోగిస్తే ఇంకా మంచి ఫలితం వస్తుంది. పెద్దగా పెరిగిన తర్వాత మందులతోనే కంట్రోల్ చేయలేం, మాన్యువల్ గా మళ్ళీ తీసేయాల్సి వస్తుంది. దశలోనే దీన్ని మనం నియంత్రణ చేస్తే మనం భూమిలో ఉన్న పోషకాలు కానీ మనం పైనుంచి చేస్తున్న ఫెర్టిలైజర్ పెస్టిసైడ్స్ కానీ సరిగ్గా మన వరి మొక్కలకి అందుతుంది. ఈ కలుపు మొక్కలు తీసుకోకుండా వరి మొక్కలు ఏపుగా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. రైతులారా, మీ పొలం, మీ వరి పంట ఎన్ని రోజుల దశలో ఉంది? మీ పొలంలో ఇలాంటి గడ్డి కలుపు ఉందా? ఉంటే కామెంట్లో చెప్పండి. మీకు అవసరమైతే సలహా నేను తప్పకుండా ఇస్తాను.